హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో రేష్మ. ఇవాళ మన సెషన్లో ఈ డేకు ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డే దట్ ఈస్ ఆన్ August 12th, దట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ యూత్ డే. ఇంటర్నేషనల్ యూత్ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామని అంటే దట్ ఈస్ సిన్స్ ది ఇయర్ 2000 సంవత్సరం నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి డేకి అంటే ఎవ్రీ ఇయర్ ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో సెలబ్రేట్ చేసేటువంటి డేస్కి థీమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇయర్ ఈ డేకి ఉన్నటువంటి థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మనకి టోటల్గా 17 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. అండ్ 2015 నుంచి 2030 వరకు ఈ గోల్స్ని అచీవ్ అవ్వాలి. దట్ ఈస్ ద టార్గెట్. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, స్పెషల్గా నేను ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే ఆ క్లాస్ కూడా మీరు వినొచ్చు. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో స్కీమ్స్ ఇచ్చేసి ఇది ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని కవర్ చేస్తుంది అని ఇస్తున్నారు, లేదంటే డైరెక్ట్గా కూడా ఇస్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ఏంటి, 7 ఏంటి, 13 ఏంటి, 17 ఏంటి, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ యూత్ డే. నేషనల్ లెవెల్లో కూడా మనం యూత్ డే సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ ఆన్ January 12th. January 12th నేషనల్ యూత్ డే. ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తామంటే స్వామి వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా నేషనల్ లెవెల్లో యూత్ డేని సెలబ్రేట్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా August 12th ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ప్రామినెన్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డేని August 12th సెలబ్రేట్ చేస్తాం. ఈ ఇయర్ అది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తానంటే సిన్స్ ది ఇయర్ 2012. ఈ ఇయర్ దాని థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే బ్రింగింగ్ ద వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, హెర్బివోరస్ యానిమల్స్. అదేవిధంగా ఫారెస్ట్లో అవి తిని బయట ఎక్స్క్రీట్ చేసినటువంటి సీడ్స్ ద్వారానే మళ్ళీ ఫారెస్ట్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఆ ఎకోసిస్టమ్ని ప్రిజర్వ్ చేయడానికి ఎలిఫెంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఎలిఫెంట్స్ గురించి క్వశ్చన్స్ కూడా అడిగారు. అయితే ఈ డేని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామనంటే కెనేడియన్ ఫిల్మ్ మేకర్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే ప్యాట్రిషియా సిమ్స్. ఆయన తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలిఫెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అండ్ గ్లోబల్ లెవెల్లో ఎలిఫెంట్స్ మీద చాలా డాక్యుమెంటరీస్ వచ్చాయి. మన ఇండియా నుంచి ద ఎలిఫెంట్ విస్పరర్స్ అన్నటువంటి ఫిల్మ్కి 95th ఆస్కార్ అవార్డు, దాన్ని అకాడమీ అవార్డు అని కూడా అంటారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే ఆ ఎలిఫెంట్ విస్పరర్స్ మన ఇండియన్స్ డైరెక్ట్ చేసినటువంటి ఎలిఫెంట్ విస్పరర్స్ అన్నటువంటి డాక్యుమెంటరీని ఎవరు డైరెక్ట్ చేశారు తెలిసినట్లయితే డూ కామెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.